హాయ్ ఎవ్రీబడీ. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. 'వశిష్ఠ ద బీస్ట్' 198 ఎపిసోడ్ యార్. దేవుడు నోరిచ్చాడు కదా! ఏమైనా చెల్లుబడవుతుంది. నీ ఫ్రెండ్‌కి, మా ఆంటీకిలే. వీళ్ళతో ఉంటే మన మతి కూడా చెడుతుంది. ఈరోజు షెడ్యూల్ ఏంటి అన్నారు వాసు. చిన్నగా నవ్వి మాటే కరుకు బాబాయ్. మనసు మాత్రం బటర్. అమ్మ కదా! అని మహా చుట్టూ చేతిని వేసి దగ్గరకు తీసుకున్నాడు అరవింద్. ఏంటి నువ్వు కూడా ఈవిడ పార్టీలో జాయిన్ అయిపోయావా? మీకు కుళ్ళు మమ్మల్ని చూసి. ఇదిగో మీ కోడలుంది కదా మీ తమరకి సపోర్ట్ చేయడానికి అని నవ్వింది. నేనున్నా ఏమి యూజ్ అత్తమ్మా మీ నోర్ల ముందు అని మూతి ముడిసిన ప్రశ్న. రింగ్ మాస్టర్నే నీ కొంగు కట్టేసుకున్నావు ఇక నోరెందుకు అని నవ్వుతూ నయన కోసం వెతికాయి అరవింద్ కళ్ళు. లివింగ్ రూమ్ నుండి దొంగ చూపులు చూస్తుంది నయన. కళ్ళతోనే పలకరించాడు అరవింద్. అందంగా బ్లష్ అవుతూ కోక కళ్ళని కిందకు వాల్చేసింది. అరవింద్ వాళ్ళకు షాపింగ్ ఉంది, పెళ్ళి అన్నా సెలవివరా అంటూ గయ్యమంది మహా. మా నాకు ఏ హాలిడే వద్దు, మీరు ఏం తీసినా నాకు ఓకే, అందులో నో అబ్జెక్షన్. బాబాయ్కి చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి, ఇబ్బంది పెట్టకండి అని రిక్వెస్టెడ్ టోన్తో అన్నాడు అరవింద్. మామ్ దేనికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ ఇంటికే వస్తాయి, సో నో టెన్షన్ అంటూ వచ్చాడు వశిష్ఠ. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, బుర్రలో తెలివి ఉంది. అన్నీ ఆర్డర్ పెట్టేసుకోండి, బిల్ మాత్రం నీ పుత్రరత్న అకౌంట్లోనే పే చేసుకోండి. డబ్బులు ఎవరికి ఊరికేరావు. పద అరవింద్, లేట్ అవుతుంది అన్నారు వాసు గారు. మీకు బోలెడు సుప్పనతనం ఉంది తెలుసా? మీకు తెలియంది నేను చెబుతున్నా. మీ మొహం పెట్టుకుని ఒక చీరైనా కొన్నారా ఎప్పుడైనా అని గుర్రుగా చూసింది మహా. వార్డ్రోబ్ నిండా ఉన్న శారీస్ ఎవరు కొన్నారు? పైనుండి మీ అయ్య పంపడా? అవి నేను కొనుక్కున్నా, మీరు కాదు. ఏం ఉద్యోగం చేసుకున్నారో చెబితే విని ధరిస్తాం. ఆల్ ఇన్ వన్ మేము. మేము కనుక సాధ్ చేస్తే బిల్ గేట్స్ ఆదాయాన్ని మించిపోతుంది మా ఆదాయం, అది గుర్తుపెట్టుకోండి. ఏకంగా బిల్ గేట్స్కి ఎసరు పెట్టావు, సరిపోయింది. వంట పెంట చేయడానికి నీకు లక్షల్లో ఇవ్వాలా శాలరీ? ఇంకా నయ్యం, మా ఆస్తులు అడగలేదు. మంత్లీ ఒక 50,000 శాలరీ ఇస్తే ఏకంగా 5 స్టార్ హోటల్ చెఫ్ వస్తాడు, టేస్టీ టేస్టీ ప్రిపేర్ చేస్తాడు. ఇలా గడ్డిలా ఉండడు తెలుసా అని వారింపుగా అన్నారు. పడునూరుతూ మరే బంగారంలో పెట్టుకోండి, నాకు ఫుల్ రెస్ట్ అన్నమాట. మీరు చిన్న కర్చీఫ్ కూడా కొనక్కర్లేదు, నా బిడ్డ కొంటాడు, వెళ్ళరండి అంటూ చేతిని డోర్ వైపు చూపించింది మహా. ఓకే బై, మధ్యాహ్నం లంచ్లోకి గోంగూర రొయ్యలు కర్రీ చేసి పంపించు అని ఆర్డర్ వేసి వెళ్ళారు వాసుదేవ్. నయన వైపు చూసి లైట్ స్మైల్ ఇచ్చి కళ్ళతోనే బై చెప్పి వెనక్కి వెళ్ళాడు అరవింద్. తెల్లమొహం వేసి వసి వైపు చూసింది మహా ఆంటీ. నాకు కావాలి, స్పైసీగా చేయండి అత్తమ్మ అని నాలుగు చప్పరించింది ప్రజ్ఞ. అమ్మ కొడుకు ఒకరి మొహం ఒకరు చూసుకుని పెదవి విరిచారు ఏంటో అనే మీనింగ్తో. నాకు ఎగ్గ కావాలి అని ఎగిరింది మిన్ను. ఇదో ఎగ్గ పిచ్చిది అని ముద్దుగా బొగ్గ పుణికింది మహా ఆంటీ. డాల్ జాగ్రత్తగా ఉండు, సర్కస్ స్వీట్లు చేయకు ఓకే. బై మామ్, బైర బంగారం అని కూతురికి ముద్దు పెట్టి వెళ్ళాడు వశిష్ఠ. బై అత్త అని పూజతో కలిసి వెళ్ళాడు గౌతమ్. ఏం కావాలో లిస్ట్ రాసుకోండి మీరిద్దరు అని మోక్షానాయనతో చెప్పి కిచెన్లోకి వెళ్ళింది మహాలక్ష్మి. డైరెక్ట్గా చాంబర్ ఆఫీస్కి వెళ్ళాడు వశిష్ఠ. అప్పటికే అందరూ వచ్చి రెడీగా కూర్చున్నారు. వాసుదేవ్ గారు చెప్పిన పర్సన్ వచ్చి వినయానికి విసుగు పుట్టేంత వినయాన్ని కురిపిస్తూ వశిష్ఠని విష్ చేశాడు. పైకి నవ్వు నటిస్తూ ఎన్నర్లో మాత్రం ఓరి వీడియాసాలో అనుకున్నాడు. ఓల్డ్ ప్రెసిడెంట్ లేచి తన రిజైన్ లెటర్ అందించి పోటీ చేసే న్యూ పర్సన్ ఎవరో నామినేషన్ వేయమన్నాడు. అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు యశ్వంత్. యాటిట్యూడ్ లుక్తో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు వశిష్ఠ. అతనికి ఇసుమంతా కేర్ చేయకుండా వెళ్ళి చైర్లో కూర్చుని ఎవరి పోటీ చేస్తున్నారు అని అడిగాడు ఠాగూర్. మీరు ఇంకా మిస్టర్ హర్షద్ పోటీలో ఉన్నారు అని చెప్పాడు ఒక మెంబర్. నేను నిలబడడం లేదు మిస్టర్, నాకు అంత తీరిక ఓపిక రెండూ లేవు, సో మీరే చూసుకోండి, ఎవరు ప్రెసిడెంట్ అయినా నా సపోర్ట్ ఉంటుంది ఓకే అని వారకంట వశిష్ఠని చూశాడు యశ్వంత్. పాపం బాబు అవాక్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేశాడు. బట్ మన దేశముదురు వశిష్ఠ అందుకు భిన్నం కదా, నిర్లక్ష్యం ప్రదర్శించాడు. ఇన్నర్లో పళ్ళు పడపడనవడం యశ్వంత్ వంతయింది. వశిష్ఠ కేర్ చేయకపోయినా మిగతా మెంబర్స్ అందరూ అవాక్కయ్యారని చెప్పొచ్చు. బిజినెస్ నుండి పర్సనల్ లైఫ్ వరకు ఇద్దరూ పోటాపోటీగా నువ్వా నేనే అన్నట్లు ఢీ కొట్టుకోవడం అందరికీ ఓపెన్ సీక్రెట్ కావడంతో ఠాగూర్ డిసిషన్ చాలా విచిత్రంగా అనిపించింది. ఓకే మెంబర్స్, మీరు ఏ డిసిషన్ తీసుకున్నా నాకు నో ప్రాబ్లం, సో అందరూ ఆలోచించుకుని మనకు యూజ్ అయ్యే వ్యక్తిని ఎన్నుకోండి అన్నాడు యశ్వంత్. మాకు వశిష్ఠ గారి ప్రెసిడెంట్ కావాలి అని ఉంది అని కొందరు ముక్తకంఠంతో చెప్పారు. ఓకే లీవ్ ఇట్ అంటూ లేచాడు యశ్వంత్. మా డాడీకి ఇష్టం లేదు, మేము ఇప్పటికే చాలా బిజీగా ఉన్నాము, మా డాడీకి బిజినెస్ చూసుకునే సమయం లేదు, ఇంకో 5 years వరకు ఇటు వచ్చే సోర్స్ లేదు, సో మిస్టర్ హర్షద్ ప్రెసిడెంట్ని చేద్దాం అన్నాడు వశిష్ఠ. నాకు తెలుసురా నువ్వు ఇదే చెబుతావని, నీ అంతటి నువ్వు పోయేలా చేయాలి, నా మనిషి ప్రెసిడెంట్ అవ్వాలి అని మనసులో ఈవిల్ స్మైల్ ఇస్తూ హర్షద్ కంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్
ముఖర్జీ ఉన్నాడు కదా! తనకు ఏషియాలో బిజినెస్ పరంగా మంచి గ్రిప్ ఉంది అని ప్రపోజల్ పెట్టాడు ఠాగూర్. చూడండి ఉంటే మీరుండండి. లేకపోతే వశిష్ఠ గారు మాత్రమే ఉండాలి. హర్షద్, ముఖర్జీ ఇద్దరికీ మేము సపోర్ట్ చేయము. మాకు మంచి చేసేవాళ్ళు కావాలి. వాళ్ళకి ఎంత గ్రిప్ ఉన్నా మాకు అవసరం లేదు. వశిష్ఠ గారు ముందే యశ్వంత్ గారు వద్దు అన్నారు కాబట్టి మీరే ఛాంబర్ ప్రెసిడెంట్. ఇక నో అనకండి. అపోజిషన్ పార్టీ వాళ్ళ నుండి మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే మీరు ప్రెసిడెంట్ అయితే వాళ్ళు కొంచెం తగ్గుతారు అని ఒక పర్సన్ అనగా మిగతా వాళ్ళంతా అదే చెప్పారు. మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు. బట్ అని ఏదో చెప్పేలోపే నో సార్ ఇంక మీరేం చెప్పొద్దు. మేమంతా మీరే ప్రెసిడెంట్ అని ఫిక్స్ అయ్యాము అని పట్టుబట్టారు అందరూ. అప్పుడు ఇచ్చాడు ఈవిల్ స్మైల్ యశ్వంత్‌ని చూసి వశిష్ఠ. ఈర్ష్యతో ఇన్నర్‌లో భగ్గుమని మండాడు ఠాగూర్. ఓకే. ఓకే. మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు. నాకైతే ఇష్టం లేకపోయినా మీకోసం నేను ప్రెసిడెంట్‌గా ఉండడానికి అంగీకరిస్తున్నాను. థాంక్ యూ ఆల్. మీకు కూడా యశ్వంత్ ఠాగూర్ అంటూ నొక్కి పలికాడు వశిష్ఠ. కోపంతో బుసలు కొడుతూ వెళుతుండగా 1 మినిట్ అని అందరిని తప్పించుకుని ఠాగూర్ దగ్గరికి వెళ్లి ఏంటి ప్లాన్ అటర్ ఫ్లాప్ అయిందని ఫీల్ అవుతున్నావా? అంటూ నొసలెగరేశాడు. చురుగ్గా చూస్తూ ఇల్లు అలగ్గానే పండగ రాదు అని వెకిలిగా నవ్వాడు. బట్ ఈ వశిష్ఠ అనుకుంటే ఏ ఫెస్టివల్ అయినా పరుగునొస్తుంది. యూ నో అంటూ యాటిట్యూడ్‌గా చెప్పి ఎనీవే థాంక్ యూ. నాకు సపోర్ట్ చేసినందుకు నీ మేలు ఉంచుకోనులే. ఏదో విధంగా తీర్చుకుంటాను. అవును మీ మదర్ బయటకు తీసుకొచ్చేందుకు తలకిందులుగా తపస్సు చేస్తున్నావంట నిజమేనా? రహీం గాడి ఫ్యామిలీ కోసం వెళ్లారా నీ మనుషులు? నీ కంత్రి తెలివేంటో తెలిసాక వాళ్ళని అక్కడెందుకు ఉంచుతాను? వాళ్ళెప్పుడో నా అండర్‌లోకి తీసుకున్నా. అయినా నీకు కొంచెం కూడా మానవత్వం లేదు కదా! కడుపుతో ఉన్న ఆమెను చంపించి మీ అమ్మ కోసం వెంపర్లాడుతున్నావు. ఓహ్! ఫ్యామిలీ రెప్యుటేషన్ కోసం ఆరాటం అయితే వ్యర్థమే. బయటికి రాదు. వస్తే నెక్స్ట్ జరిగేది నీ ఆలోచనకే వదిలేస్తున్నా అన్నాడు. ఏంటి బెదిరిస్తున్నావా? అంటే ఇప్పుడు నేను వణకాలా? అని కోపంగా చూశాడు. నిన్నెవడు వణకమంది? టైం వస్తే నీ అంతట నువ్వే వణుకుతావురా! ఇది మాత్రం డామ్ షూర్ రాసిపెట్టుకో అన్నాడు. అయ్యో! పిచ్చి వశిష్ట నీకు నువ్వే ఎక్కువ పొగుడుకున్నట్లు లేదు. ఏదో గెలుపు నీ అబ్బ సొత్తు అయినట్లు తెగ నిలిగేస్తున్నావు. రేపు నాది కావచ్చేమో అని విషపు నవ్వు నవ్వుతూ తొందరెందుకు? ఆట అప్పుడైపోలేదు. ఇంకా చాలా ఉంది. తుదకు గెలిచేది యశ్వంత్ మాత్రమే. ఇది ఫిక్స్. నువ్వు రాసిపెట్టుకో. నేను కొట్టబోయే దెబ్బ లైఫ్‌లో కోలుకోలేవురా! వెయిట్ అండ్ వాచ్. ప్రియమైన ఎనిమి అని వెళ్ళాడు యశ్వంత్. యశ్వంత్ కాన్ఫిడెన్స్ చూసి ఏదో చేస్తున్నాడు అని కన్ఫర్మ్‌కొచ్చేసాడు వశిష్ఠ. అందరూ శుభాకాంక్షలు చెప్పగా లాంఛనంగా ప్రెసిడెంట్ అవ్వడానికి అంగీకరించే పత్రం మీద సంతకం చేశాడు వశిష్ఠ. గౌతమ్ వీడియో తీసి అందరికీ ఫార్వర్డ్ చేశాడు. సార్ అన్న మెల్లగా పిలిచి ఫోన్ ఇచ్చాడు అరవింద్. వశిష్ఠ సాంబర్ ప్రెసిడెంట్ అని సీక్రెట్ అనౌన్స్ చేసి బొకే ఇస్తున్న వీడియో అది. అంతా చూసి మొండివాడు చెయ్యొద్దన్నది చేస్తాడు అని నిట్టూర్చారు వాసుదేవి గారు. వసి ఈవినింగ్ ఇంటికొచ్చేసరికి అంతా నిశ్శబ్దంగా ఉంది. బుగ్గన చేతులు పెట్టుకుని సోఫాలో కూర్చుని ఉంది మిన్ను. కూతురి పోస్టర్ చూసి నవ్వుకుంటూ ఏంట్రా అంత డీప్‌గా థింక్ చేస్తున్నావు అంటూ చేతిలోకి తీసుకున్నాడు. గట్టిగా హగ్ చేసుకుని లవ్ యూ డాడీ అంటూ అరిచింది మిన్ను. అందరూ క్లాప్స్ కొడుతూ రూమ్ నుండి వచ్చారు. పైనుండి పూలవర్షం కురిపించింది వసీ మీద. సన్నగా నవ్వుతూ ఏంటి మామ్ ఇదంతా అన్నాడు. చేతులు తిప్పి ముటికలు వేస్తూ నా బంగారం అని మురిసిపోయింది. కంగ్రాట్స్ ప్రెసిడెంట్ గారు అంటూ బొకే ఇచ్చింది మోక్ష. కంగ్రాట్స్ అన్నయ్య అంది పూజ. థ్యాంక్ యూ ఆల్ అంటూ నవ్వి డల్‌గా ఉన్న తన ప్రియసతిని దగ్గరకు వెళ్ళాడు వశిష్ఠ. చిన్నగా నవ్వి కంగ్రాట్స్ హబ్బీ అంది ప్రజ్ఞ. నీ నవ్వులో ప్యూరిటీ లేదు. ఏంటి డాల్ అని మొహాన్ని పరీక్షగా చూశాడు వశిష్ఠ. మీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను అని అలకగా నటించింది ప్రజ్ఞ. తన భయం ఏంటో తన నిచ్చెలి కనుల్లో కనిపిస్తుండగా ఇక రెట్టించకుండా పద రెస్ట్ తీసుకుందాం గాని అన్నాడు వశిష్ఠ. బావా మాకు పార్టీ కావాలి సెలబ్రేషన్ చేసుకోవాలి బయటికి వెళ్దాం అన్నాడు గౌతమ్. ఏ సెలబ్రేషన్ అయినా మన ఇంట్లోనే కావాల్సినవి ఆర్డర్ పెట్టి అని మిన్నునెత్తుకుని పద డాల్ అంటూ తన రూమ్కి వెళ్ళాడు వశిష్ఠ. ఇంట్లో సెలబ్రేషన్ ఏం బాగుంటుంది అని విరిచాడు గౌతమ్. ఎందుకు బాగోదు? మేము బాగు చేస్తాం కానీ నువ్వు అన్నయ్య చెప్పించేయి అంది పూజ. నీకు ఈ మధ్య నూరు ఎక్కువ అవుతుంది తెలుస్తుందా అని పళ్ళు నూరాడు. నాకుందే అది కదా మళ్ళీ ఎక్కువ అవడం ఏంటి అని గీరగా అంది పూజ. అత్త చూడు ఎలా బలుపు సమాధానం చెబుతుందో అంటూ చిందేశాడు. మీ మధ్యకు నన్ను లాక్కండ్రా బాబు అన్నీ దొంగ నాటకాలే అని నవ్వుతూ వెళ్ళింది మహా. కళ్ళు ఎగరేసింది పూజ. నిన్ను అంటూ వెంటపడ్డాడు గౌతమ్.